హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవ్వచ్చు, పెండింగ్ బకాయిలవ్వచ్చు. వీటి చెల్లింపులపై హైకోర్టు సంచలన తీర్పయితే ఇవ్వడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పదవి విరమణ చేసి తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు ఒక అద్భుతమైన మరియు తీపి కబురును అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంపై ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గౌరవప్రదంగా జీవించాల్సిన వృద్ధాప్య దశలో తమ సొంత డబ్బు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం పట్ల కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీర్పు అసలు ఎవరికి వర్తిస్తుంది? కోర్టులో జరిగిన చర్చలేమిటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే, రిటైర్ అయిన ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన జీపీఎఫ్ గ్రాట్యుటీ, ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూటీ లీవ్స్ మరియు కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జరుగుతున్న విపరీతమైన ఆలస్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వం ఇచ్చే ఉచితం లేదా దాన ధర్మం కాదని కుండబద్దలు కొట్టింది. ఉద్యోగులు తమ జీవితకాలంలో దాదాపు 30-35 సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి తమ జీవితంలో కొంత భాగాన్ని దాచుకున్న కష్టార్జితం ఇదని, ఆ సొమ్మును ఆపడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. వారి కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించకపోవడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయటమేనని అభిప్రాయపడింది. మరీ ముఖ్యంగా ఈ డబ్బులు ముందే అందకముందే ఆర్థిక ఇబ్బందులతో లేదా అనారోగ్య కారణాలతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించడం అనే చేదు నిజాన్ని కోర్టు ప్రస్తావించింది. తమ సర్వీసు కాలంలో ఎంతో నిబద్ధతతో పనిచేసిన వారు చివరకు తమకు రావాల్సిన ఫలాలను అనుభవించకుండానే కన్నుమూయటం పట్ల ధర్మాసనం తీవ్ర బాధను వ్యక్తం చేసింది. ఈ చెల్లింపులు చేయాలని గత 6 నెలల నుండి 9 నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం కేవలం వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తోందని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేననైతే పేర్కొంది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో న్యాయస్థానం ఇప్పటికే ఈ మేరకు ఫార్మ్ నోటీస్ జారీ చేసింది. దానిపై దాదాపు 654 కోర్టు ధిక్కరణ పిటిషన్లు జస్టిస్ శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు మార్చి 23న ఈ నెల 23న క్షుణ్ణంగా వివరించారు. విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి దీనిని ఏమాత్రం అంగీకరించకుండా అవసరమైతే రాత్రి వరకు వేచి ఉంటానని, కానీ బాధ్యత గల అధికారి ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని చెప్పేసి కఠినంగా వ్యవహరించారు. ఆ తర్వాత సాయంత్రం వేళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరు అయ్యారు. మరి బకాయి చెల్లింపు పరిస్థితిపై న్యాయమూర్తి ప్రశ్నించగా మొత్తం 3656 మంది పెన్షనర్లకు టోకెన్‌లు జారీ చేశామని, అందులో 1056 మందికి ఇప్పటికే చెల్లింపులు పూర్తి చేశామని విచారించారు. మిగిలిన 2600 మందికి నిధుల కొరత వల్ల కొంత ఆలస్యం జరిగిందని, ఆర్థిక వెసులుబాటును బట్టి త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. అయితే న్యాయమూర్తి ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపించి వృద్ధులను ఇబ్బంది పెట్టకూడదు అని ఖచ్చితమైన గడువు కావాలని పట్టుబట్టారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 4 వారాల గడువు లేదా ఈ నెల చివరి వరకు సమయం ఇవ్వాలని కోరగా కోర్టు మరింత కఠినంగా గడువునైతే విధించింది. ఏప్రిల్ 9వ తేదీలోగా మిగిలిన 2600 మంది పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను 100% చెల్లించి తీరాలని ఆదేశించింది. ఒకవేళ ఆ తేదీలోగా బకాయిలు
చెల్లింపులు జరగకపోతే సంబంధిత అధికారులు స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గత 20 నెలలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న పెన్షనర్ల సంఘాలకు విడివిడిగా ధర్నాలు, రిలేలు ఈ మేరకు చేసినటువంటి వృద్ధులకు ఈ ఈ యొక్క తీర్పు అనేది ఒక పెద్ద ఊరటనిచ్చింది. అసెంబ్లీ ముట్టడి, రాజ్‌భవన్ సందర్శన, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కదలని ప్రభుత్వం ఇప్పుడు న్యాయస్థానం జోక్యంతో ఈ మేరకు దిగి రాక తప్పదని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యలపై చర్చకు దారితీసింది. అక్కడ ఉన్న పెన్షనర్ల సంఘాలు కూడా ఈ తీర్పును ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో, మొత్తానికి పెన్షనర్లు చివరగా అంటే సమాజానికి భారమైన వారు కాదు. వారు సమాజ నిర్మాణంలో భాగస్వాములైన మేధావులు. వారి వృద్ధాప్యంలో పిల్లల పెళ్ళిళ్ళు, ఆరోగ్య సమస్యలు మరియు సొంత ఇంటి కల వంటి అనేక అవసరాలు ఉంటాయి. మరి ఆ అవసరాల కోసం తమ సొంత డబ్బును వాడుకోవాలనుకోవటం వారి యొక్క హక్కు అవుతుంది. ఈ చారిత్రాత్మక తీర్పు పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్స్‌కి షేర్ చేయండి. మన హక్కుల పట్ల అవగాహన పెంచుకుందాం. కోర్టు విధించిన ఏప్రిల్ 9వ తేదీ నాటికి ప్రభుత్వం ఈ హామీని ఈ హామీని నెరవేరుస్తుందని అయితే ఆశిద్దాము. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.